నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్ని కష్టాలున్నా రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న చంద్రబాబు. అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని హితవు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫాక్స్కాన్. ఈవీ ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకొస్తున్నామన్న మంత్రి లోకేష్. అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని 3 చిన్నారులు మృతి. ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం. బాధితులకు 10 లక్షల పరిహారం. కోల్కతా అత్యాచార బాధితురాలి శవ పరీక్షలో భయానక వివరాలు. చనిపోకముందే శరీరంపై 14 గాయాలైనట్లు నివేదిక. ముడా భూకుంభకోణం వ్యవహారంలో సిద్ధరామయ్యకు ఊరట. ఆగస్టు 29న విచారణ చేపడతామన్న కర్ణాటక హైకోర్టు.